ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే మార్చి నెల 1వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరం కొరకు ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశము ఈస్టర్కు ముందు 5వ ఆదివారము, లెంటులో 2వ ఆదివారము. మానవాళి వేదన భారములను సమిష్టిగా వహించుట. మానవాళి వేదనా భారములను సమిష్టిగా వహించుట అనే అంశాన్ని ఈ ఆదివారం కొరకు మనకు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇచ్చిన బైబిల్ పట్టణాలు చూసినట్లయితే మొదటి పాఠముగా సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 13 వచనముల వరకు. 2వ పాఠముగా గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 10 వచనముల వరకు. 3వ పాఠముగా పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 41వ కీర్తన. మొదటిగా బైబిల్ పట్టణం చదువుకుందుము. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము చదువుకుందుము. ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకునవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తానను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకునవలెను కదా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును జీవాధిపతి అయిన తండ్రి, సృష్టికర్తమైన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, ఉన్నవాడును అనువాడనైన దేవా, మీరు తెలియపరిచారు కదా ప్రభువా. అయినా ప్రతి వాడును మరి ఇతరులు కార్యాలు కూడా చూడమని తెలియపరుస్తున్నారు. మరి నిజమే ప్రభువా, మీరు చూపించిన కృపను బట్టి మీరు చూపించిన కార్యములను బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన, మరి గడిచిన కాలం అంతా నీ కృపచేత ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి కరుణించి మరి గడిచిన 2 మాసాలు కూడా నీ కృపతోనైనా మమ్మల్ని భద్రపరిచినందుకు కొందనాలు చెల్లించుకుంటూ నేను మరి ధ్యానించుకుని చుండగా వాక్యమును కొద్ది నిమిషంలో నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచమని అయ్యా, అడగరాని అడిగి అడగవలసి మర్చింటే క్షమించి దయచేసి అయ్యా నీ పరిశుద్ధమైన వాక్కులు ఒక్కటైనను నాయన మాతో పలికించమని, వినుచున్న వారికి వినగలిగిన మనసును గ్రహించగలిగిన శక్తిని అయ్యా చెప్పుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అయితే మనకి ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసి ఉన్నాం కదా. మానవాళి మరి వేదన భారములను మరి సమిష్టిగా వహించుట. మరి మానవాళి వేదన బాధలు అంటే మనుషులు పడే ప్రతి ఒక్క వేదనలే కానీ బాధలే కానీ అవి ఎలా అంటే సమిష్టిగా అంటే అందరము కలిసి పంచుకున్నట్టు అనమాట అనే అంశాన్ని మన ఆల్మానిక్లో ఈరోజు ఇచ్చి ఉన్నారు. అయితే ఈ లెంట్ డేస్లో మరి మనం చూసినట్లయితే అనేక మంది మరి ఉపవాసాల ద్వారా కానీ మరి అనేక మంది మరి చాలామంది దేవునికి దగ్గరగా సమీపంగా జీవిస్తున్న సమయాలలో సాతానుడు వచ్చి శోధించడం మరి చాలా దగ్గరగా సమీపంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ సాతాను శోధనల వల్ల మనుషులు ఏమైపోతారంటే వారు మరి శారీరక మరి అనారోగ్యపరమైతే కానీ అనారోగ్యంగా మరి కృంగిపోవటమే కానీ మరి మానసికంగా కృంగిపోవటమే కానీ మరి ఇంకా అనేకమైన వారి పూర్వంలో చేసిన పాపాలు బట్టి కానీ మరి ఇప్పుడు మరి చేస్తున్న పాపాలను బట్టి కానీ ఏదేమైనప్పటికీ కానీ వారి పాప భారం చేతనే కానీ శరీర రోగాల చేతనే కానీ కృంగిపోతూ నలిగిపోతూ ఉంటారు. అలాంటి వారిని ఏం చేయాలంటే ఒకరికొకరు పరామర్శించుకుంటూ ఒకరికొకరు కరుణా హృదయం కలిగి మరి దేవునికి హత్తుకుని దేవుని ప్రేమను చూపించే వ్యక్తులుగా ఉండాలి. ఒకరి మరి పనులలో ఒకరి మరి విషయాలలో ఇంకొకరు చక్కగా మరి భారంతో కృంగిపోకుండా
ఏం చేయాలంటే ఒకరికొకరు మరి పంచుకుంటూ బాధలను మరి చెప్పుకోవడం వల్ల, కొంతమంది అంటారు కదా, నా బాధ నీతో చెప్పుకోవడం వల్ల నాకు కొంచెం భారం తగ్గింది అని చెప్తూ ఉంటారు. నిజమే కదా. మరి మనం అనుకుంటాము మన భారములు ఇతరులకి చెప్తే ఎలా తగ్గుతాయో, అదే విధముగా ఇతరులు మరి చేస్తున్న ప్రతి ఒక్క పనులను బట్టి కూడా పాపంలే కానీ మరి వారు చేస్తున్న ఏ విషయాలలోనైనప్పటికీ కూడా మరి ఆ విషయాలు ఇతరులతో పంచుకోవడం వల్ల కొంచెం రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది. అందుకే దేవుడు కూడా తెలియచెప్పాడు ఏంటంటే, మానవాళి అంటే మరి మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉండాలంటే మరి సేవా దృక్పథం అనేది కలిగి ఉండాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. సేవా దృక్పథం లేకపోతే మరి సేవ మరి ఎందుకు కూడా మరి మనం చేసే పనులు ఏ విధంగా కూడా ప్రతిఫలము ఇవ్వవు. అందుకనే సేవా దృక్పథంతోనే మదర్ తెరెసా గారు కూడా మరి ఈ రాష్ట్రానికి మరి ఈ దేశానికి వచ్చి చక్కగా అనేక కుష్టి రోగులకు వారి పరిచర్యను చేసి, మరి అంతేకాదు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ విడిచిపెట్టినప్పటికీ కూడా, మరి కుటుంబాలు విడిచిపెట్టేసినప్పటికీ కూడా, సమాజము వారిని వెలివేసినప్పటికీ కూడా మరి ఆవిడ ఏం చేసిందంటే, వీళ్ళెవ్వరో నాకు తెలియదు కదా అని వదిలేయచ్చు, కానీ ఒక సేవా దృక్పథంతో మరి ఒకరి బాధలను ఒకరు పంచుకోవడం అంటే ఇదేనేమో, చక్కగా వాళ్ళకి సేవ చేసి పరిచర్య చేసి వారికి కొంచెం ఉపశమనం అనేది కలిగించింది. అందుకని దేవుడు తెలియపరుస్తున్నాడు, మీరేం చేయాలంటే ఒకరి సుఖదుఖములు యందు ఒకరు పాలు పంచుకోవాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలా మరి పాలు పంచుకోవాలి. మనము ఆ విధంగా చూసినట్లయితే మనకిచ్చిన మొదటి పాఠంలో సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తూ అంటే మెఫీబోషెతు కనిపిస్తూ ఉంటాడు. ఈయన సౌలు యొక్క మనముడు, సౌలు యొక్క కుమారుడైన యోనాతాను యొక్క కుమారుడే ఈ మెఫీబోషెతు. అయితే ఇతను మరి మనం చూసినట్లయితే కుంటి కాళ్ళు గలవాడిగా ఉన్నాడు అని మనకిచ్చిన మొదటి పాఠంలో మనము చూస్తూ ఉంటాము. మనకిచ్చిన మొదటి పాఠంలో చూసినట్లయితే, మొదటి నుంచి చూసినట్లయితే, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదును అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు షీబాయను ఒకడుండగా వారు అతన్ని దావీదునొద్దకు పిలిపించిరి. రాజు, షీబావు నీవే కదా అని అడుగగా అతడు, నీ దాసుడనైనా నేనే షీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయచూపినట్లు నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనను నాకుడు శేషించి ఉన్నాడా అని అతను అడుగగా, షేబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. కుంటిగాళ్ళు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో కాదయ్యా, నీవును మరి నీకు స్నేహితుడైన యోనాతాను ఉన్నాడు కదా, సౌలు కుమారుడగు, ఆ సౌలు కుమారుడగు యోనాతాను యొక్క కుమారుడే ఈ మెఫీబోషెతు. ఈయన ఏం చేశాడంటే కుంటి కాళ్ళు గలవాడిగా ఉన్నాడు అని తెలియపరచాడనమాట. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కుంటి కాళ్ళు కలిగిన వారే కానీ, అంగవైకల్యం కలిగిన వారే కానీ, శరీర అంగవైకల్యమే కాదు మానసిక అంగవైకల్యం కలిగిన వారు కూడా ఉంటారు. అంటే ఏంటంటే మనుషులు చక్కగా పైరూపం బాగా ఉంటుంది కానీ వారి మానసిక పరిస్థితి సరిగ్గా లేని వాళ్ళు కూడా ఉంటారు. అట్టి వారితో కూడా మనం ఏం చేయాలంటే, వారితో మాట్లాడినప్పుడు కానీ, వారితో సంభాషణ చేసినప్పుడు కానీ ఏమవుద్దంటే వారి మనసు కూడా రిలీఫ్ ఇచ్చి వాళ్ళు చక్కగా మరి ఆనందంతో వారి బాధలు కూడా మర్చిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు ఏం చేస్తున్నాడంటే, శారీరక పరంగా మరి అంగవైకల్యం కలిగిన మరి మెఫీబోషెతుని గురించి అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడంటే, మరి దావీదుకి మరి యోనాతాను మనసు ఏ విధంగా, వాళ్ళిద్దరు మనసు ఏ విధంగా కలిసిపోయిందో, మరి యోనాతాను యొక్క దుప్పటనే కానీ, విల్లునే కానీ, కర్రనే కానీ ఇచ్చి దావీదును మరి రక్షించుకున్నాడు యోనాతాను. వారి స్నేహము బైబిల్ గ్రంథంలో మరి ఉన్నతమైన స్నేహంగా మనము చూడొచ్చు. నిజంగా అత్యున్నతమైన స్నేహంగా ఎందుకు చూడొచ్చు అంటే, మరి తండ్రే తన అల్లుడనే దావీదును చంపుతున్నప్పుడు తన భావమరిది అయిన యోనాతాను మరి రక్షించుకున్నట్లు మనం చూస్తూ ఉంటాము. నిజంగా ప్రతిసారి కూడా మరి చక్కగా రక్షించి యోనాతాను మరి తన భావమరిదిని కాపాడినట్లు ఆ కృతజ్ఞత వలనే దావీదు
యోనాతానికి బట్టి నేను ఉపకారము చేయడానికి ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నప్పుడు చక్కగా షేబా తెలియచేస్తున్నాడు, అయ్యా యోనాతాను యొక్క కుమారుడున్నాడు, అతను కుంటికాళ్ళు గలవాడు, చాలా బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నాడు అని తెలియచేసినప్పుడు చక్కగా అతన్ని పిలువనింపించండి అని తెలియపరుస్తున్నప్పుడు నిజముగా మరి యోనాతానునికి పిలిచినప్పుడు యోనాతాను వచ్చి చక్కగా ఎంత చక్కగా మాట్లాడతాడో చూడండి. యోనాతాను మరి వచ్చి యోనాతాను యొక్క కుమారుడు మరి దావీదు వద్దకు వచ్చినప్పుడు అతడు ఎలా చెప్తున్నాడో చూడండి. సాగిలబడి నమస్కారం చేయగా చూసారా మెఫీబోషెత్ ఏం చేశాడంట, మరి నేను మా రాజు మరి మా తాత రాజు మరి నా తండ్రి రాజు అవ్వాలి, కానీ ఈయనొచ్చి కూర్చున్నాడని ఈయనకి కూడా కోపం ఉండొచ్చు, లేదా ఈ రాజు మళ్ళీ నా తండ్రిని మళ్ళీ నా తాత మరి నన్ను చంపేయడానికి మరి తరుముతూ ఉన్నారు, అలాంటప్పుడు దావీదు కోపం పెట్టుకుని నన్ను కూడా చంపేయొచ్చని మరి మెఫీబోషెత్కి ఉండొచ్చు. కానీ అయినప్పటికీ కూడా చక్కగా చూడండి ఎంత చక్కగా వినయముతో తెలియచేస్తున్నాడు. సాగిల పడిపోయాడంట. దావీదుని చూడంగానే సాగిలపడి మరి ఏం చేస్తున్నాడంటే మరి నమస్కారం చేయగా మెఫీబోషెత్తు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైన నేను ఉన్నాను. అందుకు దావీదు, నీవు భయపడొద్దయ్యా, నేను నీకు సహాయం చేయడానికి పిలిచాను కానీ నిన్ను చంపడానికి కానీ నేను నిన్ను పిలవలేదు, నిన్ను శిక్షించడానికి నేను పిలవలేదు, కాబట్టి నువ్వు భయపడొద్దని చక్కగా దావీదు ధైర్యం చెప్తున్నాడు. ఇక్కడ మనం కూడా అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుడు మనకు అదే చెప్తున్నాడు. ఏంటంటే మీరు ఏ పాపము చేత ఏ బంధకాల చేత ఏ కట్ల చేత భయపడుతున్నారో మీరు భయపడొద్దు, ఎందుకంటే నేనున్నాను, నేను మీ కొరకు నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. అందుకనే మోషే కాలంలో ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా ఐగుప్తీయుల ప్రజల చేత మరి బాధపడుతూ హింసపడుతూ వారు చేస్తున్న పనుల్లో కష్టాలలో వారు భారంతో నలిగిపోతున్న సమయంలో యెహోవా దేవుడికి మొర్ర పెట్టినప్పుడు యెహోవా దేవుడు అన్నాడు కదా, మీరు భయపడొద్దు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను, మీ కొరకు నేను దిగి వచ్చి ఉన్నాను అని ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలకు యెహోవా దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు మరి మెఫీబోషెత్తుకి దావీదు తెలియచేస్తున్నాడు, మీరు భయపడొద్దు, నేనున్నాను, నేను మీకు ఏం చేస్తానంటే నీకు నేను సహాయం చేస్తాను, నువ్వు ఏమీ కష్టపడని అవసరం లేదని తెలియపరుస్తున్నాడు. అయితే చక్కగా మరి భయపడొద్దని చెప్పినప్పుడు చక్కగా ఏం చేస్తున్నాడంటే, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, నీవు సదాకాలము నా బల్ల యొద్దనే ఉండి నీవు భోజనము చెయ్యము అని ఒక ఆజ్ఞ అయితే చక్కగా ప్రొసీడ్ చేశాడు. నిజమే చూస్తూ ఉన్నాము. మరి నీ సౌలు దగ్గర ఎంతైతే ఆస్తి ఉందో ఆ ఆస్తిని నీకు మళ్ళీ నేను ఇస్తాను, నీ తాత ఆస్తి నీకు నేను ఇచ్చేస్తాను అంటే చూసారా పితరుల కష్టార్జితాన్ని మరి దేవుడు అంటాడు కదా, నా పితరుల భూమిని నేను ఎవరికి అమ్మను అని మన బైబిల్ ప్రకారంలో కూడా చూస్తూ ఉంటాము. మరి ఒక చిన్న భూమి ఉంటే మరి నాబోతు యొక్క భూమిని మనం చూసినట్లయితే యెజెబెలు ఏ విధంగా లాక్కుందో మనం చూస్తూ ఉంటాం కదా, అలాగే పితరుల భూమిని అనేది మనము చాలా పవిత్రంగా జాగ్రత్తగా కొంచెమే ఉన్నా సరే అయ్యో ఇది మా నాన్న జ్ఞాపకార్థము, ఇది మా తాతల జ్ఞాపకార్థం అని మనం దాచుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా తెలియపరుస్తున్నాడు, నీ సౌలు యొక్క ఆస్తి అంతా కూడా నేను నీకు ఇప్పిస్తాను, అంతేకాదు రాజు యొక్క బల్ల యొద్ద నువ్వే భోజనం చేస్తావని తెలియపరిచాడు. నిజమే, కుంటివాళ్ళు కానీ గుడ్డిహీనులు కానీ అంగహీనులు కానీ మరి మందిరంలోకి కానీ రాజ్యం మరి గృహంలో కానీ రావడానికి అనర్హులు అని మనం లేవీ కాండంలో మనం చూస్తూ ఉంటాం. లేవీ కాండం 21వ అధ్యాయము 18-19 వచనంలో చూస్తాము. కుంటివారే కానీ గుడ్డివారే కానీ రాజగృహంలోనికి రావడానికి అనర్హులు అయినప్పటికీ కూడా చక్కగా దావీదు ఉన్న మరి యోనాతానికి కలిగిన మరి దావీదు మనసు ఏ విధంగా కలిసిపోయిందో ఆ విధంగా దానిని బట్టే ఉపకారము మరి మెఫీబోషెతు పొందడానికి అర్హుడిగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. అయితే ఈ మెఫీబోషెతుకి మనం చూసినట్లయితే అసలు ఎందుకు ఇతని కుంటికాళ్ళు జరిగినాయి అని మనం ఆలోచన చేసినట్లయితే ఈయన మొదట 2 కాళ్ళు చక్కగానే ఉన్నాయి, కానీ తర్వాత ఏమైందంటే ఈ రాజు కానీ మరి సౌలు యోనాతాను ఒక రాజ్యంలో మరి ప్రమాదం జరిగినప్పుడు అక్కడ రాజ్యంలో మనం చూస్తూ ఉంటాము. సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనం చూసినట్లయితే సౌలు కుమారుడకు యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడుండెను. ఇజ్రాయేలు నుండి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాని దాది వాడిని ఎత్తుకుని పరుగున పారిపోగా వాడు పడి కుంటికాళ్ళు
గలవాడాయను, వాని పేరు మెఫీబోషెతు. చూసారా, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం సమయంలో ఏం జరిగిందంటే సౌలును మరి అతని కుమారుడైన యోనాతాను కూడా ఒకేసారి చనిపోయాడు, ఒకే రోజున చనిపోయాడని తెలిసిన ఆ వార్త విన్న మరి మరి మెఫీబోషెతు యొక్క దాది ఏం చేసిందంటే గబగబా ఆ చిన్న కుమారుడైన 5 ఏళ్ల కుమారుడిని పట్టుకుని గబగబా రక్షించాలనే ఆలోచనతో ఇతను కూడా చంపేస్తారనే భయముతో ఆ దాది ఏం చేసిందంటే పరిగెత్తుకుంటా దిగుతూ ఉన్న సమయంలో టక్కన కుమారుడిని వదిలేసినప్పుడు ఆ 2 కాళ్ళు కూడా అప్పుడు పడిపోయిన వెంటనే మరి దెబ్బలు తగిలి అతను మరి తన జీవిత కాలంలో నడవలేక కాళ్ళు పోగొట్టుకున్నవాడిగా అయిపోయాడు. అలాంటి సమయంలో మరి తన జీవనోపాధి అనేది ఉండదు కదా కుంటి వాళ్ళకి. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, మరి గవర్నమెంటే కానీ మనకి చూస్తూ ఉంటాము, మరి అంగవైకల్యం కలిగిన వారికి ఏం చేస్తూ ఉంటుంది, పెన్షన్ ఇచ్చి వారిని మరి ఆదరిస్తూ ఉంటుంది. అదే విధముగా మరి ఇతను జీవనోపాధి అనేది లేకపోవటం వల్ల చాలా బాధలు, ఇబ్బందులు, అతను భారం ఎక్కువైపోయింది, కుటుంబ భారమే కానీ మరి ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ ఎంతో బాధపడుతున్న సమయంలో మరి దావీదుకి గుర్తు వచ్చింది. మరి యోనాతాన్ని బట్టి నేను ఉపకారం చూపాలి అంటే ఎవరైనా ఉన్నాడా అని అడిగినప్పుడు నిజముగా మెఫీబోషెతుని గురించి ఆలోచించి మెఫీబోషెతుకి మరి చక్కగా మరి ఏం చేశాడంటే తన ఆస్తిని మళ్ళీ తాత ఆస్తిని ఇచ్చి మరి రాజు బల్లద్దనే మరి సదాకాలం నీవు భోజనం చేయాలి అని చక్కగా చెప్తే అతడు కూడా అదే విధముగా చక్కగా సదాకాలము కూడా ఆయన మరి రాజు బల్ల యొద్ద భోజనం చేయుచుండెను, అతని కాళ్ళు 2 కౌళ్ళ కుంటివి అని చక్కగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే దావీదుకు చూసినట్లయితే అతనికి రాజ్యభారం ఉన్న అప్పటికీ కూడా అతడు ఇంకా మరి తన శత్రు శేషమైనప్పటికీ కూడా ఆ శత్రు శేషాన్ని కూడా ఏం చేశాడంటే మరి యోనాతాను బట్టి అది ప్రేమగా మారిపోయింది. నిజంగా మనము చూస్తాము, మనము కూడా మన పాపము చేసినప్పటికీ, మనము అతిక్రమములు చేసినప్పటికీ కూడా దేవుడు తన ప్రేమను బట్టి మనల్ని ఏం చేసుకున్నాడంటే మరి తన కుమారులుగా చేసుకున్నాడు. మనకి ఉపకారం చేయడానికి, మళ్ళీ తన రాజ్యంలోకి మనల్ని తీసుకుని రావటానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి మధ్యవర్తిగా మన కోసము పంపించాడు. అందుకని మనము కూడా ఏం చేస్తూ ఉండాలంటే మన యొక్క భారములే కానీ మరి ఏ విషయములతో మనం కృంగిపోతూ నలిగిపోతూ ఉన్నామో ఒకరికొకరు మరి చక్కగా చెప్పుకోవడం వల్ల, ఒకరినొకరిని ఆదరించడం వల్ల మనకేమవుద్దంటే మనకి చక్కగా ఉపశాంతి అనేది మరి దొరుకుద్ది. అందుకనే మీరు ఆతిథ్యం చేయడం మరొకటి ఒకరికొకరు ఆతిథ్యం చేసుకోండి అని చక్కగా మనం చూస్తూ ఉంటాం. తెస్సలోనిక పత్రికలో కొని మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే మనం ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల కొంత ఉపశాంతి అనేది కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే జకర్యా గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాము. 7వ అధ్యాయము 8-9 వచనాలు చూసినట్లయితే, మరియు యెహోవాకు జకర్యాకు ప్రత్యక్షమే సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందు ఒకరు కరుణావాచ్యములు కనపరుచుకునుడి, వెధవరాండ్లను, తండ్రి లేని వారిను, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టుకుడి, మీ హృదయమందు సహోదరులు ఎవనికి కీడు చేయ తలచుకుడి. చూస్తారు, ఇక్కడ ఒక మాట తెలియపరుస్తున్నాడు. హృదయమందు ఏం చేయమంటున్నాడు? హృదయమందంట ఎవరికి కీడు చేయ తలంచుకోకూడదంట. హృదయంలో కూడా నీ సహోదరులకి కీడు తలపెట్టవద్దు అని తెలుస్తున్నాడు. అంటే నువ్వు చేతల పూర్వకంగా కాదు, హృదయంలో కూడా నీవు అలా అనుకోవద్దు ఏందని చక్కగా తెలియపరుస్తున్నాడు. ఇదంతా మనం చూసినట్లయితే ఈ చరిత్ర అంతా మరి చక్కగా చూస్తూ ఉంటాం. దర్యావేష్ కాలంలో మరి ఇక్కడ మరి ఉపవాసం ఉన్న మరి వాళ్ళను మనం చూసినట్లయితే, మీరు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు, మీ స్వప్రయోజనం కోసం మీరు ఉపవాసం అయితే ఉంటున్నారేమో, అలా ఉండొద్దు, మరి దేవుని కొరకు మీరు ఉపవాసం ఉండాలి అని చక్కగా తెలియపరుస్తూ మీరు అని ఒక దేవుని వాక్కు ప్రత్యక్షమై ఇశ్రాయేల్ ప్రజలకు అక్కడ తెలియపరిచినట్లు మనము చూస్తూ ఉంటాము. అలా ప్రత్యక్షమై తెలియపరిచినప్పుడు మరి అక్కడ చక్కగా తెలియపరుస్తున్నాడు. జకర్యాకు ప్రత్యక్షమై యెహోవా దేవుడు ఇలా తెలియపరుస్తున్నాడు, మీరు అలా ఉండొద్దు, మీరు ఎలా ఉండాలంటే సత్యమును అనుసరించి ఉండండి, మరి చక్కగా సత్యమును అనుసరించి ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి, కరుణా వాత్సల్యము కలిగి, ఒకరి ఒకరు క్షమాభివృద్ధి కలిగి మీరు మరి ఉండండి అని జకర్యాకు తెలియపరుస్తూ ఎలా చెప్పాడంటే, వెధవరాండ్లను మీరు ఏం చేయాలంట, తల్లిదండ్రులు లేని వారిని, పరదేశులను, ద్రోహులను, వీళ్ళందరినీ కూడా మీరు ఏం చేయాలంటే బాధ పెట్టొద్దు, వారందరినీ కూడా మీరు మరి క్షమించే హృదయం
దయము కలిగి వారికి కలిగిన మరి కష్టాలు ఏమైనా ఉంటే వాటిని మీరు తీర్చండి. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తాము, దిక్కులేని వారిని కానీ, వెధవరాండ్లే కానీ, పరదేశులనే కానీ ఇట్టి వారందరినీ మీరు చేర్చుకుంటే మీరు ఆశీర్వదింపబడిన వారిగా ఉంటారు, పరలోక రాజ్యంలో మీకు మరి స్థానం అనేది ఉంటుంది అని మరి మత్తయి సువార్తలో దేవుడే అక్కడ ఒక ఉపమాన రీతిగా తెలియపరిచాడు. నిజమే, అలా ఉన్న వారిలో అట్టి వారికి మనం సహాయం చేస్తే, అట్టి భారములను మనము ఆదుకున్నట్లయితే మనకి కూడా దేవుడు ఒకానొక సమయంలో మనకి కూడా సహాయం చేస్తానని కీర్తన గ్రంథము 41వ కీర్తనలో చక్కగా తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే కీర్తన గ్రంథం 41వ కీర్తనలో మరి ఆపత్ కాలమందు మన పేదలకి ఎప్పుడైతే సహాయం చేస్తామో అలా సహాయం చేసినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనల్ని కూడా ఇడిపిస్తాను, తప్పిస్తానని పేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్ కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. చూడండి, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వానిని స్వస్థపరిచితివి. యెహోవా నీ దృష్టికి నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణంను స్వస్థపరచుము అని తెలియపరుస్తున్నాడు. చూసారా, మరి పేదలను కటాక్షించే వారిలాగా ఉండాలి. పేదలకు ఇప్పుడు కూడా చాలామంది మనం చూస్తూ ఉంటాము, అనేక సమయాలలో మరి పండుగ సమయాలలోనే కాదు, మరి కొన్ని మరి కరోనా టైంలో కూడా అనేక మంది అందరూ చాలామంది ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నట్లు మనం చూస్తూ ఉంటాము. అంతేకాదు మరి మనము కూడా చూసినట్లయితే ఇప్పుడు హాస్పిటల్లో కూడా పడి ఉన్న వారిని అనేక మంది వెళ్ళి పరామర్శించడం కూడా చూస్తూ ఉంటాము. అది ఒక వ్యక్తి అయితే మరి కూడా ఇంకొక పరంగా చెప్తున్నాడు ఏంటంటే, మీరు మానసికంగా ఉన్నవారిని కూడా ఆదరించాలి అని కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. అంతేకాదు, ఎందుకంటే ఇతరులు మీరు కష్టపెట్టవద్దు, వారి పాపములలో మీరు పాలు పంచుకోవద్దు, వారి పాపములు ఉన్న పాపములను మీరు భారమును మీరు తగ్గించండి, అంతేగాని మీరు కూడా వెళ్ళి వాళ్ళలో కలిసిపోవద్దు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అంతేకాదు, మనం చూసుకుంటూ ఉంటాము, యేసుక్రీస్తు ప్రభువారు కూడా పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఏం చేశాడంటే బాగుపరిచాడు. మనకిచ్చిన సువార్త పాఠంలో మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ చక్కగా రాసి ఉన్న 2వ అధ్యాయం మొదటి 12 వచనాలు చూసినట్లయితే ఇక్కడ మరి కపెర్నహూము అనే పట్టణంలోకి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినప్పుడు అక్కడ మనం చూస్తూ ఉంటాము, కొందరు మరి ఏం చేశారంటే పక్షవాయువు గల మనిషిని నలుగురు చూసారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే పక్షవాయువు చేత బాధపడుతున్న వ్యక్తిని నలుగురు వ్యక్తులు ఏం చేశారంటే చక్కగా తీసుకుని వెళ్ళి మోసుకుని వెళ్ళారంట. ఇదిగోండి, నలుగురు చేత మోయించుకుని వచ్చి కొంతమంది కూడి ఉన్నందున వాళ్ళు ఆ ఇంటిలోకి ప్రవేశించడానికి వీలు లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారో చూడండి, ఇంటి కప్పు పైనున్న పెంకులను తీసివేసి ఆ పక్షవాయువు గల వానిని చక్కగా మంచాన్ని యేసుక్రీస్తు ఉన్న ఆ ప్లేస్లోకి తీసుకుని విడిచిపెట్టారు. చూసారా, ముందు పక్షవాయువు గలవాని కన్నా తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూశాడు దేవుడు కదా. మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే, ఎవరన్నా ఇతరులు ఎవరైనా మనకు కొన్ని సమస్యలు కొన్ని కష్టాలు మనకు చెప్పారనుకోండి, మనం ఏం చేస్తామంటే వాటిని మనం పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేయాలే కానీ ఎవరైతే ఇద్దరు ముగ్గురు కొట్టుకుని ఇద్దరు ముగ్గురు భారాల చేత కష్టాల చేత వారు నలిగిపోతున్నప్పుడు మూడో వ్యక్తిగా నువ్వు ఉన్నావనుకోండి, ఏం చేయాలి, వాళ్ళకి ఆ సమస్యను పరిష్కారం చేయాలని చూడాలి తప్ప, అంతేగాని కొంచెం వెళ్ళి మళ్ళీ ఆద్యం పోయకూడదు అంటారు కదా మనం, అట్లా వెళ్ళి కొంచెం మంట ఇంకో అగ్గిపుల్ల గీసి రాకూడదు. ఏం చేయాలంటే ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. ఆ సమస్యను ఏ విధంగా ఇది శాంతవంతం అవుతుంది అని తెలియచేయాలి. ఇంకా వెళ్ళి మన వాళ్ళకి ఒకటికి ఇంకా 2 మాటలు చెప్పటం వల్ల ఆ సమస్య ఏమవుద్దంటే ఎక్కువైపోతుంది తప్ప మరి ఆ బాధ అనేది తగ్గదు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ నలుగురు వ్యక్తులు కూడా వెళ్ళి ఏం చేశారు, చక్కగా పక్షవాయువు కలిగిన వ్యక్తిని తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి ఎదుటనే పెట్టారు. అమ్మో, ఇంతమంది జనం ఉన్నారు కదా, ఈ వ్యక్తిని ఏం తీసుకెళ్తాంలే, ఇతనికి లేని బాధ మనకెందుకులే అని వాళ్ళు వదిలేలా ఏం చేశారంటే చక్కగా పెంకులు తీసి ఎంత కష్టపడ్డారో ఆలోచించండి ఒక్కసారి. ఆ శ్రమను మనము చూసినట్లయితే అసలు ఆ పక్షవాయువు గల వ్యక్తి కోసము ఈ నలుగురు వ్యక్తులు కూడా ఇంటిపైకి వెళ్ళి ఆ పెంకులు తీసి అసలు మధ్యలోకి దించడానికి ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి ఆలోచించండి కదా. మనము కూడా మన సమస్యలు మన పరిస్థితులు ఉన్నప్పుడు మనమేం చేయాలంటే, ఎవరైనా మనకి ఇతరులతో పంచుకున్నప్పుడు మనమేం చేయాలంటే దానిని మరి మాటల ద్వారా బాధ పెట్టకుండా, మరి ఇంకా ఆ పాప భారంని వారిని ఇంకా మోపకుండా మనమేం చేయాలంటే వాటిని తగ్గించే వ్యక్తుల్లాగా
మనము ఉండాలి. అలా ఉండాలి. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి మనం వెళ్తున్నామండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో డాక్టర్ ఏం చెప్తాడు, ఈ మందులు వేసుకుంటే తగ్గుద్దని చెప్తాడు. అంతేగాని నీ రోగం పోదో, నువ్వు ఇంకా జాగ్రత్త, నువ్వు చస్తావు అని చెప్పాడు అనుకోండి పేషెంట్కి, ఎంత బాధపడతాడు, కృంగిపోతాడు కదా, నలిగిపోతాడు కదా, అప్పుడే చచ్చిపోయిన వాడిలాగా అయిపోతాడు. ఇంకేముంది, నా అయిపోయి ఇక నా బ్రతుకు అనుకుంటాడు. కానీ డాక్టర్ అలా చెప్పడు కదా, ఏం చెప్తాడు, తగ్గిపోద్ది, నువ్వు భయపడొద్దు, ఇవి వేసుకో అని తెలియజేస్తాడు. అదేవిధంగా ఇతరులకి మనం ఏం చెప్పాలంటే, ఏ బాధ అయినా ఏ కష్టమైనా వచ్చినప్పుడు నువ్వు భయపడొద్దు, బాధపడకు, ఇది కొద్ది కాలమే ఉంటుంది. మనం ఎందుకంటే మనం అంతా కూడా పరదేశంలో మళ్ళీ నిత్య నివాసానికైనా పరలోకానికి వెళతాము. కాబట్టి నువ్వు బాధపడొద్దు. కష్టాలు మనుషులకు రాక ఎవరికి వస్తాయి, బాధలు మనుషులకు రాక ఎవరికి వస్తాయి, శరీరానికి రోగాలకు రాక ఎవరికి వస్తాయండి. ఇప్పుడు శరీరానికి, మన శరీరం ఏంటి, బలహీనమైన ఘట్టమని దేవుడు చెప్పాడు. మరి శరీరానికి, మరి మనం రోజు అన్నం తింటున్నామంటే మన శరీరం పోషింపబడడానికే కదా. మరి పోషింపబడుతున్న ఈ శరీరంలో మరి దేవుడే చెప్పి ఉన్నాడు కదా, ప్రతి ఒక్కటి కూడా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన ఇష్టానుసారంగా మనం తినేస్తే మన ఆరోగ్యం ఏమైపోతుంది, చెడిపోతుంది కదా. అలాగే మనకు కూడా ఏం చెప్తున్నాడంటే, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి, మరి మనం తినాల్సిన వస్తువులనే తినాలి, తినకూడనివి కూడా తింటాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతమైన రోజుల్లో అన్నీ కలుషితమైపోయినాయి కాబట్టి ఏది తిన్నా కూడా అది మన శరీరానికి హాని చేస్తూ ఉంటుంది. కాబట్టి తగ్గించుకుని లిమిట్లో మనకి ఏది అవసరమో అది తింటూ దానికి తగ్గట్టు వ్యాయామం చేస్తూ ఉంటాం. అలాగే దేవుడు చెప్తున్నాడు కదా, నీ శరీరాన్ని నీవు కాపాడుకోవాలి అంటే మొదటిగా నీలో ఉన్న ఏమైనా పనికిరానివి ఉంటే అవి తీసేసుకో. అవి తీసేసుకుని ఇతరులకు నువ్వు చెప్పేటప్పుడు కూడా అది ఎలా చెప్పాలంటే, వాళ్ళ కార్యాలు కూడా నువ్వు చూడాలి అంటే ఎలా అంటే, మంచితనంతో మంచి చెయ్యి, వాళ్ళకి చెడు మాత్రము చేయొద్దు, చెడు మాత్రము నువ్వు చేయొద్దు అని చక్కగా రోమీయులకు రాసిన పత్రికలో మనకి 12వ అధ్యాయంలో చక్కగా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏంటంటే చక్కగా మనం చూస్తూ ఉంటాము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9 నుంచి 21 వచనాల వరకు మనం చూసినట్లయితే, ఇక్కడ మీ ప్రేమ నిష్కపటమై ఉండవలెను, చెడ్డవానిని అసహించుకుని మంచిదానిని హత్తుకుని యుండుడి, సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగం గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి అని చక్కగా తెలియపరుస్తున్నాడు. మీరేం చేయాలంటే మీ సహోదరులను ప్రేమిస్తూ మరి ఒకరినొకరు చక్కగా ఎంచుకునుడి ఘనత విషయంలో. అందుకే దేవుడు కూడా ఆయన పరిచర్య చేస్తూ ఎంత తగ్గించుకున్నాడంటే, శిష్యుల కాళ్ళు పట్టుకుని వాళ్ళ పాదాలను కడుగుతున్నట్లు మనము చూస్తూ ఉంటాము. దైవ కుమారుడై ఉండి యేసుక్రీస్తు ప్రభువారు మరి తన యొక్క శిష్యులను పాదములు కడుగుతున్నారంటే ఒకసారి ఆలోచించండి. అంతటి వ్యక్తే తగ్గించుకున్నప్పుడు మనము కూడా తగ్గించుకోవాలని చక్కగా తెలియపరుస్తున్నాడు. అంతేకాదు, సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చేవారితో ఏడవండి. మరి నిజమే తెలియపరుస్తున్నాడు కదా. మీరు ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే మరి బాధల్లో ఉన్నారో వారితో కలిసి ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పంచుకోండి. మరి ఎవరైతే మరి దుఃఖపడుతున్నారో వారు ఏం చేస్తున్నారంటే వారితో కలిసి మీరు కూడా ప్రలాపించండి. ఎవరైతే సంతోషిస్తున్నారో వారితో కూడా మీరు కూడా సంతోషించండి అని, మీరు కూడా ఏకమయ్యి కలిసి ఉండండి, ఒకరినొకరు ప్రేమించుకోండి అని చక్కగా నీ పొరుగువారిని నీవు ప్రేమించాలి అని చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు, కీడునకు ప్రతి కీడు ఎవరికీ చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి, చేతనైతే నీవేం చేయాలంట, చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. మరి చక్కగా పగ తీర్చుకుంట నా పని, మీరెందుకు పగ తీర్చుకుంటున్నారు, పగ తీర్చుకునేట నా పని కదా అని చక్కగా దేవుడు తెలియపరుస్తున్నాడు. అలా విధంగా ఉండాలని చక్కగా దేవుడు తెలియపరుస్తూ ఏం చేస్తున్నాడంటే, మరి మనల్ని కూడా అదే విధంగా తెలియపరుస్తున్నాడు. ఒకరి సుఖదుఖములు యందు ఒకరు మీరు మరి ఎలా ఉండాలంటే పాలు పంచుకునే వ్యక్తిలాగా ఉండాలి. పూర్వకాలంలో మనం చూసినట్లయితే మరి ఈ డబ్బులు ఇవి లేని సమయాలలో వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే, మేము మాకు దగ్గర పండే పంట మీకు ఇస్తాము, మీ దగ్గర పండే పంటను మాకివ్వండి అని అలా ఇచ్చిపుచ్చుకునేవాళ్లే. కానీ ఈ మనీ అనేది లేని సమయంలో అలా చేసేవాళ్ళు. అలా ఒకరికొకరు కూడా మరి సహోదర ప్రేమతో ఉంటూ, మరి మా దగ్గర రాగిలు పండినాయి అనుకోండి నేను మీకు ఇస్తాను, మీ దగ్గర వరి పండింది అనుకోండి మీరు మాకివ్వండి అని అలా చక్కగా ఇచ్చిపుచ్చుకుంటూ, మరి ఏ పని చేసినప్పటికి కూడా చక్కగా స్త్రీలైతే మరి ఈ ఎవరన్నా పప్పలు వండుకుంటున్నారనుకోండి, మేము కూడా మీకు సహాయం చేస్తామని చక్కగా ఒక నలుగురు స్త్రీలు కూర్చుని వండటం చూస్తూ ఉంటాం. అవును కదా. అదేవిధంగా మరి ఏదన్నా పని చేస్తున్నాం అనుకోండి, ఏదన్నా ఇల్లు సహాయం
సహాయం ఇల్లు కట్టుకుంటున్నా, ఇల్లు విషయంలో కానీ ఏ విషయంలో కూడా మరి మేము కూడా మీకు సహాయం చేస్తామంటారు. అలా ముందుకొచ్చు హెల్ప్ చేయటం వల్ల ఏంటంటే సహోదర ప్రేమ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అందుకనే 133వ కీర్తనలో కూడా సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని దావీదు భక్తుడు చక్కగా తెలియపరుస్తున్నాడు అనమాట. అలాంటి ఐక్యత, ప్రేమ మరి ఒకరినొకరు ఘనముగా ఎంచుకోవటమే కాదు, ఒకరి సుఖదుఖములు యందు ఒకరు పంచుకోవాలని చక్కగా తెలియపరుస్తున్నాడు. అంతేకాదు అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. అక్కడ కూడా చక్కగా మరి ఏమని రాస్తూ ఉంటారంటే అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 43 నుంచి చూస్తున్నట్లయితే, అప్పుడు ప్రతివానికి భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తనకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి. ఇదియుగాక తమ ఆస్తులంతా కూడా అమ్ముకుని వీళ్ళు ఏం చేశారంటే అపోస్తల పాదముల వద్ద పెట్టారు. అంతేకాదు విశ్వసించిన వారంతా కూడా తమ ఆస్తులను అమ్మేసంట ఎవరికైతే తక్కువగా ఉందో వాళ్ళకి ఇచ్చారంట. ఎవరికైతే ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేశారంటే తక్కువ కలిగిన వారికి ఇచ్చారు. తక్కువగా ఉన్నవారు ఎక్కువగా ఉందలే అని మరి అట్లా లేకోకుండా ఇద్దరు కూడా సమానముగా ఉంటూ వాళ్ళు ఏం చేశారంటే దేవుని ఆరాధించినట్లు మనము ఈ 2వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం. వారికి కలిగినదంతా కూడా సమిష్టిగా పంచుకున్నారంట. మరి ఆ విధంగా సంఘములో కూడా మనము కూడా మరి ఒకరి యందు ఒకరు ఘనత కలిగి ఉండాలి. ఒకరి విషయాలలో ఒకరు మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రతి విషయాలలో కూడా ఏం చేస్తూ ఉంటామంటే నేనెక్కువ అనుకుంటూ అసలనికే మోసం అయిపోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు, మీరు ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఒకరి యందు ఒకరు ఘనముగా ఎంచుకుని ఒకరి కష్ట సుఖాలలో ఒకరు పాలు పంచుకుంటూ అలా మీరు ఉండాలి అని దేవుడు ఈ లెంట్ డేస్లో దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. అంతేకాదు ఎవరైతే దిక్కుమాలిన వారు ఉన్నారో, ఎవరైతే అనాథలైన వారు ఉన్నారో, ఎవరైతే దరిద్రులైతే ఉన్నారో, ఎవరైతే మరి లేని పరిస్థితిలో ఉన్నారో అట్టి వారికి మీరు ఏం చేయాలి? సహాయం చేయాలి. వారి సుఖదుఖం యందు మీరు పాల్గొవాలి. మీ సొంత కార్యాలు మీరు చూసుకోవద్దు, ఇతరుల కార్యాలు కూడా మీరు చూడండి అని తెలియపరుస్తున్నాడు. అందుకని కదా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్త మళ్ళీ మనం చూస్తాం 11వ అధ్యాయం 28వ వచనం ఉంటుంది. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఎవరైతే ఏ భారముల చేత నలిగిపోతున్నారో అట్టి వారు ఏం చేయాలంట? దేవుని యొద్దకు వస్తే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? వారికి విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. అలాగే మనుషులకు చెప్పుకుంటే మనకు కొంత ఉపశమనం కలుగుద్ది, కానీ శాశ్వత ఉపశమనం మనకి కలగాలి అంటే దేవుని యొక్క వద్దకే మనం వచ్చినట్లయితే అందుకే చక్క దేవుడు కూడా తెలియపరుస్తున్నాడు కదా. మరి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనంలో ఉంటుంది, మీ పనుల భారం ఎవరి మీద మోపమంటున్నాడు? యెహోవా మీద మోపమంటున్నాడు. నువ్వే పనుల్లో మరి మొదలు పెడుతున్నా సరే మొదటిగా ఏం చేయాలంటే దేవుని మీద నీ పని పెట్టినట్లయితే, దేవుని మీద నీవు ఆధారపడినట్లయితే దేవుడు నీకున్న భారం అంతా కూడా తేలికగా చేసేస్తానంటున్నాడు. అట్టిగా మనము ఉండాలి. అందుకే మరి మన కుష్టి రోగితో బాధపడుతున్న నయమాన్ని చూసినప్పుడు రాజుల 2వ గ్రంథములో 5వ అధ్యాయంలో చూస్తూ ఉంటాము. అక్కడ మరి నాకెందుకులే అని ఆ ఇశ్రాయేలు చిన్నది వదిలేయొచ్చు, కానీ వదలలేదు. ఆ బాధను చూసిన ఆ ఇశ్రాయేలు చిన్నది ఏం చేసిందంటే ఆ నయమానికి తక్క భార్యకి చెప్పి మా ఊరిలో మరి షోమ్రోన్ అనే పట్టణంలో ఎలీషా ప్రవక్తున్నాడు, అతని ద్వారా మరి నా యజమానికి మరి స్వస్థత కలుగుద్దని చక్కగా తనకు తెలిసిన మాటను తెలియచేసినప్పుడు మరి ఆ నయమాను వెళ్ళి స్వస్థచిత్తుడయ్యాడు. ఎందుకంటే నా యజమానుడు కదా, నన్ను హింసిస్తున్నాడు కదా, ఇంటిలో నేను పని చేస్తున్నాను కదా అని మరి కోపంతో ఆ చిన్నది ఉండలేదు. తనకు కలిగినది తన పొరుగువానికైనా మరి వానికి చెప్పింది, దాని ద్వారా ఆ బాధ నుంచి విముక్తి అయ్యాడు నయమాను. కాబట్టి మనము కూడా జ్ఞాపకం ఆ విధంగానే మరి మనం యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న ప్రతి ఒక్క అద్భుత కార్యంలో కూడా ఏం చెప్తాడంటే పాపములు క్షమించబడి ఉన్నవి కనుక నీవు ఇంకా పాపము చేయకు అంటున్నాడు. పాపంతో కూడా కొన్ని భారాలు అనేవి మన నెత్తి మీద ఉంటాయి. కాబట్టి ఆ పాపాలను మనం ఒప్పుకునే వారిలాగా ఉంటే దేవుడు మనల్ని మంచిగా చూస్తాడు, మనల్ని ప్రతి విషయంలో ఆశీర్వదిస్తాడు అని తెలియపరుస్తున్నాడు. అంతేకాదు మంచి సమరేయుడి కథ కూడా మనము చూసుకోవచ్చు. మంచి సమరేయుడిలో మరి లేవీడే కానీ యాజకుడే కానీ వచ్చాడు. మరి పడి ఉన్న దెబ్బలతో గాయాలతో పడి ఉన్న వ్యక్తిని చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. సమరేయుడు వచ్చాడు, చక్కగా మంచిగా కట్టులు కట్టి తన పొరుగువానిని మరి ప్రేమించినట్లు మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు మనం చూసినట్లయితే మరి ఇంకా ప్రతి ఒక్కరిని మనము మరి దేవాలయ మందిరంలో కట్టడంలో ఎజ్రా నెహెమ్యాను చూస్తాము. మాకు చక్కగా మరి సహాయం చేసినట్టు అక్కడ ఉన్న వారు కూడా మరి అనేక మంది వచ్చి ఆ మందిరపు గోడలు పాడైనప్పుడు పునాదులు పాడైనప్పుడు దానికి సహాయం చేసినట్లు కూడా మనము
చూస్తూ ఉంటాము. మనం ఏ విషయాలలో అయినా సరే, సంఘ విషయంలో కానీ, వ్యక్తిగత విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, మరి ఏ విషయంలోనైనా సరే మనం ఏం చేయాలంటే ఇతరుల పరిస్థితులు మనం అర్థం చేసుకుంటూ వారికి విధంగా మరి మనము మాట్లాడాలి. వారిని మరి గాయాన్ని రేపేవారిలాగా ఉండకూడదు, కానీ గాయాన్ని మాన్పే వ్యక్తుల్లాగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు కూడా మనల్ని అంగీకరిస్తానంటున్నాడు, మన కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. అంతేకాదు కీర్తన గ్రంథం 55వ కీర్తన మనం చూసినట్లయితే 22వ వచనంలో కూడా చక్కగా మరి దేవుడు తెలియపరుస్తున్నాడు. 55వ కీర్తన 22వ వచనంలో కూడా ఒక మాట దేవుడు రాసిపెట్టి ఉన్నాడు. ఏమనంటే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. చూడండి, నీ భారం ఏదైనప్పటికీ కూడా ఆయన మీద నువ్వు మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆదుకునేవాడు ఆయన ఉండగా మనం ఈ లోకంలో మన భారాలు మన మీదే ఇన్ని మోసుకుంటూ వెళుతాం ఎందుకు? దీనికి తగ్గ ఒక ఉపమానం కూడా ఉంటుంది. చక్కగా మరి ఒక వ్యక్తి గుర్రం మీద వెళితే పుల్లల మోపు గుర్రం మీద ఎక్కి పుల్లల మోపు తల మీద పెట్టుకుని వెళ్తున్నాడంట. ఈ స్టోరీ కూడా మనకి చెప్పుకుంటే చూస్తూ ఉంటాము. ఏంటంటే మోసేది గుర్రం, మళ్ళీ ఈడేం చేస్తున్నాడు, తన పుల్లల మోపు తల మీద పెట్టుకున్నాడు. తల మీద ఎందుకు పెట్టుకోవడం, పక్కన పెట్టుకోవచ్చుగా గుర్రం మీదే, కానీ ఇతనే పెట్టుకుని వెళ్తాడు. మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే మన భారాలన్నీ కూడా మనం మందిరంలోకి వెళ్తూ ఉంటాం, కానీ ఆ మందిరంలోకి వెళ్ళాక ఇన్ని సమస్యలు మన తల మీద పెట్టుకుని అక్కడ దేవుని మందిరంలో విడిచిపెట్టము, దేవునికి అప్పచెప్పము, మళ్ళీ ఆ మోపుని మళ్ళీ మనం మోసుకుంటూ వచ్చేస్తాం. దేవుడు తెలియపరుస్తున్నాడు, నీవు నీ పాప భారాన్ని నా దగ్గరకు వచ్చి మరి ఏడ్చి కన్నీట రూపంతో నీవు వాటిని విడిచిపెట్టేసి దాని వైపు చూడకుండా నీవు వెళితే నీ మనసు తేలికైపోతుంది. కాబట్టి నీవు నా దగ్గరికి రా, నేను నీ భారములంతా నేను మోస్తాను. నీవే భారంతో ఉన్నా నీ కట్లను తెంచేవాడని నేను, నీ భారమును మోసేవాడని నేను, కాబట్టి నీవు నా దగ్గరికి రా అని సర్వమానవాళికి కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. సర్వమానవాళి కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండమంటున్నాడు, ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండమంటున్నాడు, ఒకరినొకరు ప్రేమించుకోమంటున్నాడు, అదే విధముగా సమాధానము కలిగి ఉండమంటున్నాడు, ఒకరి సుఖదుఖములు యందు ఒకరు పాలు పంచుకోమంటున్నాడు, ఇతరుల కార్యముల విషయంలో కూడా మీరు పాలు పంచుకోమంటున్నాడు. కాబట్టి మనము కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు ఈ ఆదివారము ఈరోజు మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనము కూడా ఏ విధంగా ఉన్నామో ఒకసారి మనమే జ్ఞాపకం చేసుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఉంటుంది, ఒకరి భారములు ఒకరు మనం భరించుకోవాలని చక్కగా రాసి ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో ఉంటాయి, ప్రతివాడు తన సొంత కార్యములే కాదు ఇతరుల కార్యములు కూడా చూడాలి అని ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో కూడా మనంతము కూడా సంఘములో, ఇప్పుడు సంఘం ఉంది, సంఘములో అందరము కూడా అవయవములై ఉన్నాము. ఎందుకంటే కన్ను తన పని చేయకపోతే ఆ సంఘములో లోటుగానే ఉంటుంది, నోరు తన పని చేయకపోతే తన సంఘములో తన లోటుగానే ఉంటుంది. అంటే మన శరీరంలో మరి నోరు మాట్లాడుకోకుండా ఉందనుకోండి, అన్నీ కూడా మరి ఏయో పోగొట్టుకున్నట్టు మనకి శరీరం అంగవైకల్యం కనిపిస్తుంది. మరి చెయ్యి పోగొట్టుకున్నాం అనుకోండి, దాని లోపం మనకి కనిపిస్తుంది. అలాగే సంఘములో కూడా మీరందరూ ఒక్కొక్క అవయవమై ఉన్నారు, మీరందరూ కలిస్తేనే అది సంఘము. కాబట్టి మీ సంఘం అంతా కూడా ఐక్యత కలిగి ఉండాలి. అలాగే కుటుంబంలో కూడా నీ భార్య, భర్త, నీ పిల్లలు మీరందరూ కూడా ఐక్యత కలిగి ఉన్నప్పుడే మీరు కుటుంబము. కాబట్టి మీరందరూ కూడా మీరు కుటుంబంతో ఉంటున్న మీరు మీ బిడ్డల విషయంలో కానీ, మీ సంఘంలో ఉంటున్న మీరే కానీ, సమాజంలో ఉంటున్న మనమే కానీ, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేస్తూ ఉన్నామంటే సహోదర ప్రేమ కలిగి మరి ఒకరినొకరు క్షమించుకుంటూ కరుణాచిత్తులై ఉండాలని మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు మరి మనము కూడా పరిశుద్ధత కలిగి దేవునిని ఆరాధించాలి. ఈ లెంట్ డేస్లో దేవుడు మనకి మరి చక్కగా తెలియపరుస్తున్నాడు ఏంటంటే పరిశుద్ధత కలిగి మీరు దేవుణ్ణి ఆరాధించండి. అట్టి ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధన. కాబట్టి మనము పరిశుద్ధత కలిగి దేవుణ్ణి ఆరాధించాలని మరి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలలో మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మనము ఏ భారంతో నలిగిపోతున్న మనలను రక్షించడానికి, విడిపించడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పంపించి ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి మనం ఎందుకు వెళ్ళకూడదు?
ఈ లోకంలో మనుషులకు చెప్పుకుంటే మన సమస్యలు కొంత ఉపశమనం కలుగుద్దేమో, కానీ మనకు పూర్తి ఉపశమనం కలగాలి, పూర్తిని మరి విడుదల కలగాలి అంటే మన దేవాతి దేవుని దగ్గరైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ ద్వారా పరిశుద్ధత కలిగి ఆయన సన్నిధిలోకి వచ్చి మనము మన పాపాన్ని మనం మోసుకుని వెళ్ళకోకుండా, మన మీద ఇంత తల మీద ఇంత భారం మనం పెట్టుకోకుండా ఆ భారాన్ని మనం విడిపించుకోవాలి అంటే మనం విడిపించగలిగిన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మనం వచ్చినట్లయితే ఆయన ఏం చేస్తారంటున్నాడంటే మన పాప భారం నుంచి విడిపించి మనకి చక్కగా విడుదల కలిగించి మనలను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మన పాపము నుంచి విడిపించి ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా చేస్తానంటున్నాడు. అట్టి మహిమను మనందరం పొందుకోవాలని కోరుకుంటూ మరి ఈ కొద్ది మాటల్లో తప్పులుంటే మన్నించమని ఈ ప్రార్థన మరి ఈ వాక్యము మీకు అందరికీ కూడా మరి అంగీకారంగా ఉండాలని, ఒక్క మాటైనా మీ హృదయాలకు నొచ్చుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్త, మేము మాట్లాడుకున్న మాటల్లో తప్పులు దోషములు ఏమన్నా ఉంటే దయతో మన్నించి క్షమించి ఈ వాక్యము నీకు అంగీకారంగాను వినుచున్న వారికి నైనా మంచిగా నైనా ఉపయోగపడడానికి మీరే కార్యం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.